ఉన్న చోట మేము చెప్పినట్టు నువ్వు నడు, నువ్వు బలంగా ఉన్న చోట మేము ఇచ్చినవి తీసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే రెండు వైపులా కాంగ్రెస్ నిధవం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఇస్తానంటాడు? 5 ఇస్తానంటాడు. అఖిలేష్ ఆల్రెడీ చెప్తున్నది 5. వీళ్ళు కనీసం ఓ 30 కావాలంటారు, ఇవ్వనంటాడు అతను. కాబట్టి 5 నుంచి మాక్సిమం 10 ఇవ్వడం అంటే త్యాగం చేసిన అఖిలేష్. అట్లాగే 40 సీట్లు ఉన్నట్టు 44 అనుకుంటా మన దీంట్లో 42 అనుకుంటా బెంగాల్. అక్కడ మమతా బెనర్జీ ఏమంటది, కమ్యూనిస్టులకు 2 ఇస్తాను, కాంగ్రెస్ కు 3 ఇస్తానంటది, లేదా ఇద్దరికి కలిపి ఒక 5 ఇస్తానంటది. అట్లాగైతే ఏమైపోతుంది, వీళ్ళకి కాంగ్రెస్ ఏమంటదో 10 ఇవ్వమంటది, కమ్యూనిస్ట్ లో 10 ఇవ్వమంటారు. అట్టా కుదరదు అంటుంది మమతా బెనర్జీ, ఎందుకంటే నేనే బలవంతురాలని చెప్తోంది. అట్లాగే ఇప్పుడు పంజాబ్, ఢిల్లీ ఈ 2 చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఢిల్లీలో ఏనాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ గెలవట్లేదు, కాంగ్రెస్ గెలిచింది గతంలో. కాబట్టి కాంగ్రెస్ ఏమంటది, సగం మాకి అంటది. అప్పుడు పంజాబ్ లో కూడా సగం మాకి ఇవ్వమంటుంది. వీళ్ళు ఎంత ఇస్తానంటున్నాడు ఈయన, కాంగ్రెస్ కి 2 ఇస్తాను, ఢిల్లీలో 1 అసలు ఏమన్నాడు, ఇప్పుడు 1కి వచ్చాడు. పంజాబ్ లో 3-4 ఇస్తానంటాడు. పంజాబ్ లో దాదాపు 20 ఉన్నాయి. అక్కడ 3-4 తీసుకుంటే అసలు కాంగ్రెస్ సొంతగా పోటీ చేసే సీట్లు ఎక్కడ ఉన్నాయి? ఈ కమ్యూనిస్టులు కేరళలో క్రిందటిసారి కేరళ నుంచి, వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడం వల్ల 15 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది.